ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ చిన్న గ్లాస్కి తలగొట్టి పప్పు వేసానండి. ఇంకా తక్కువే ఉంటుంది, వేసాను. తలగొట్టి వేసానండి దీంతో, ఈ గ్లాస్ తోటి. ఇదిగోండి సిమ్లో పెట్టాను. ఇందులో పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసాను. 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కుక్కర్లో మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా ఉడకనైతే ఇలా పేస్ట్ అయిపోయిందండి. విజిల్ రానిచ్చి ఒక 4-5 విజిల్ రానివ్వాలి. ఇలా పేస్ట్ అయిపోయింది. దీన్నేమో ఇందులో కారం, చింతపండు పులుసు, కొంచెం కరివేపాకు, కొంచెం నేను మిసరు అంటే మేము కొంచెం టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క వేస్తానండి. వేసి పప్పుచారు చేస్తాను. చాలా సులువుగా అయిపోతుందమ్మా. దీన్ని ఏం కాదు, మీరు పనులు చక్కబెట్టుకునే వాడికి స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇక పప్పు ఉడికిపోయినట్టే. సిమ్లో పెడితే విజిల్లు వస్తాయి, మీకు తెలుసు కదా. చిన్న కుక్కరు లేహం అయిపోయింది. నేను ఎక్కువ నానబెట్టడం అది చేయలేదు, వేపాను. ఒక పిసరే వేపాను, ఎందుకంటే టేస్ట్గా ఉంటుందని వేపుతాను. వేపుకున్నా పర్లేదు, వేపుకోపోయినా పర్లేదు, అది మీ ఇష్టం. కొంచెం సిమ్లో పెట్టి అలాగా ఉడకనిచ్చేస్తే ఇక పేస్ట్ కింద అయిపోయింది. చూసారు కదా, తక్కువ పప్పు అయినా మనకి సరిపోతుంది. ఓ ఫ్యామిలీకి సరిపోతుంది ఈ సాంబార్ పప్పుచారు. ఇందులో మొక్కలు ఏమైనా కాబట్టి పప్పుచారు అంటాం. మొక్కలు అన్నీ వేస్తే సాంబార్ అమ్మ. ఇలాగా ఎంతో కాదు, ఎంత చింతపండు వేసాను. అది అంటే గుజ్జు ఉంటుంది కదా, గోకూరం చింతపండు అంటాం. వేసి నీళ్ళు వేసి బాగా పెసరు, కరివేపాకు వేసాను. ఇందులో కొంచెం కారం, ఎంత ఒక టీ స్పూన్కి తక్కువే వేసుకోండి. నేను చిన్నగా అయితే ఉంటుంది, అంత చిన్న స్పూన్కి వేసాను. ఇంత చిన్న బెల్లం ముక్క వేసాను, అది మీ ఇష్టం, మీ చాయిస్. ఇది మరగనిస్తే దీన్ని పప్పుచారు అంటాం, సాంబార్ అన్నం కాబట్టి. దీన్ని మామూలు తాలింపు అంటే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెడతాం. వేసుకుంటే ఇంత పెసర ఇంగు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా రుచిగా ఉంటుందమ్మా ఈ పప్పుచారు కూడాను. చూడండి ఎంత చక్కగా ఉందో. కొంచెం మరగాలి కాబట్టి ఇప్పుడే వేసాను. ఎంత అయిపోయిందో పప్పుచారు. దీన్ని ఫ్యామిలీకి ఎక్కి తిక్కిని మీరు 2 పిల్లలు, భార్య భర్తలు తినవచ్చు. అదే పప్పు కూడా తక్కువ పేస్ట్ లాగా ఉంటుంది. ఇది మొన్న మా మేనగోళ్ళు ఏంటంటే పెసరపప్పు వేసావా అని అడిగాను. కందిపప్పు ఇది. తాలింపుకి ఇదిగో తెలిసిన తాలింపే, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఇలా మరగనిస్తాం అన్నమాట. ఈ మరిగిన దానికి నూనెలో వేపేసి తాలింపు పెట్టేయడమే, ఏం లేదు సింగనాదం. చాలా సులువుగా ఎంత పప్పుచారు అయింది చూసారా. తాలింపు పెడుతున్నాను. కొంచెం నూనె వేసాను, వెల్లుల్లిపాయలు వేపాను. దీంట్లో తాలింపు సామాను మొత్తం వేసేస్తే మాడిపోతాయని. వేపుకుంటే సులువుగా అయిపోతుంది పప్పుచారు. మీరు ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు సార్. ఇలాగా డ్యూటీకి వెళ్ళినా సులువుగానే ఉంటుంది. ప్లాన్గా చేసుకుంటే అన్నీ సులువే, కంగారు పడిపోకండి. అలాగే ఆయిల్ ఇచ్చేసి అందులో వేసేస్తాను.
అయిపోయింది. మనం పొయ్యి మీద పెట్టద్దు, ఇలాగే ఇది స్టవ్ కట్టేసానండి. దీన్ని సాంబార్ చూసారా ఎంత సులువుగా అయిపోయిందో. ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేస్తాం. పసుపు ముందే పసుపు వేసేస్తాను, పప్పులోనే పసుపును అంత నూనె చుక్కాను ఇది నీళ్ళు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా 4 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ 4 ముక్కలు కోసేసి వేసాను. వేసి సిమ్లో పెట్టేసాను. ఒక 5-6 ఇజ్జీలు రానిచ్చేసి 5 ఇజ్జీలు వస్తే చాలు, ఇంకా పేస్ట్ కింద అయిపోయింది. దాన్ని కొంచెం కలిపేసి గట్టి మెదిపాలి. మెదిపేసాకని కొంచెం చింతపండు పులుసు మామూలు ఒక ఉట్టు అంటారు కదా, అంత అయితే సరిపోతుంది. పిక్కలేని ఒక ఉట్టు ఉంటే దాన్ని నీళ్ళు వేసి పలుసుగా చేసుకుంటాం. మరిగాక ఇది చిక్కదనం వచ్చేస్తుంది. ఇంత పెసర బెల్లం ముక్క నేను టేస్ట్కి వేస్తాను, మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు, మాకు అలవాటు అంతే. తాలింపు చూశారు కదా ఏమేమి పెట్టాను. మరి ఉంటాను.